మనకు వచ్చిన ఆట ఆడాలి. దేంట్లో అంటే దాంట్లో చేతులు పెట్టి ఓడిపోకూడదు. అసలు మ్యాటర్ ఏంటంటే, అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? నమస్కారం ప్రజలారా. మొన్న ఆఫీస్లో ఒక బ్యాడ్మింటన్ కాంపిటీషన్ పెట్టారు. అది మనకు రాదు, కానీ మనం నియమించాం. ఎందుకంటే మనకు దూల, ఓడిపోవాలని దూల. పొద్దున్నే లేచి ఎగేసుకుని వెళ్ళాం అక్కడికి. ఫస్ట్ మ్యాచ్ నా ఫ్రెండ్తో, వాడు పెద్ద ఎక్స్పర్ట్, వానితో మ్యాచ్. వాడు కోర్టులో నిలబడుకొని ఒక చోట నిలబడి ఆడుతున్నాడు, మనమేమో ఆ మూలకు ఈ మూలకు తిరుగుతున్నాం. ఆఖరికి ఎన్ని పాయింట్లు వచ్చాయి? 4. అది వాడేసిన భిక్ష. రెండో మ్యాచ్ ఆడాం, అది కూడా అంతే. ఒక 10 నిమిషాల్లో మన తలరాత ఏం మారిపోదు కదా. 6 పాయింట్లు వచ్చాయి. ఇట్టుంటారు మనతో. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంత జరిగినా మనకు సిగ్గురాదుగా. మళ్ళా పోయి ఆడతాం. బికాస్ పార్టిసిపేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రైజ్. ఇది ఎవడో చిన్నప్పుడు నేర్పించాడు, ఏడుస్తున్నాం ఇంకా. కానీ ఈరోజు మాత్రం అలా జరగదు. ఎందుకంటే మనం క్రికెట్ ఆడడానికి వచ్చాం. ఇది మనకు ఎంతో కొంత వచ్చు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆడుతున్నాం. దీంట్లో మనమేం ఎక్స్పర్ట్ కాదు, చాలా రోజులైంది ఆడి, కానీ మనకు తెలుసు. అదే తేడా. మిగతా సేమ్. గ్రౌండ్ చూడండి ఎంత అందంగా ఉందో. ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ 20 ఓవర్ మ్యాచ్. పిచ్ బాగానే ఉంది, అన్ఈవెన్ బౌన్స్ ఉంది, అనుకున్నట్టు రావట్లేదు. అవుట్ఫీల్డ్ చాలా స్లో ఉంది, డెడ్ స్లో. నువ్వు పైన కొడితే తప్ప నీకు రన్స్ రాదు. చూద్దాం మ్యాచ్ ఎట్లా జరుగుతుందో. It's a chala clear sky. Sud is mending. It's too hot. Chavanta coating. Time is up. మన పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవాలంటే ఫాలో కొట్టు మామ. పార్ట్ 2లో చెప్దాం మనం గెలిచామా ఓడిపోయాము.